ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి సినిమాల్లో అయినా మీకు? సినిమాలమ్మ దసరా చేశాను. దసరాలో 45 రోజులు వెళ్ళా. ఆహా, ఓకే. 45 రోజులు వెళ్తే 4 డైలాగులు ఇచ్చారు నాకు. ఓకే. బిడ్డను చంకనేసుకొని, అంటే కొంచెం ఎంగలు అనమాట, వెళ్ళి మొగుడు తాగుపోతాడు అనమాట. పెండ్లాం బిడ్డలను వదిలేసి ఇక్కడ తాగుతూ కూర్చుండవు, తిండికి ఎలా వస్తుంది రా అని తిడుతుంది మొగుడిని. అదో డైలాగ్. కానీ దసరాలో ఇచ్చిన డైలాగులు ఉంచారమ్మ, చాలా హ్యాపీ అనిపించింది. అదొకటి. తర్వాత సాయి కుమార్ గారితో 2 డైలాగులు ఉన్నాయి పొలిటికల్ సినిమా. మీ ఆడవాళ్ళు మాకెందుకు వెయ్యరు అంటే మేము సమాధానం చెప్పే డైలాగులు అవి ఉన్నాయి. మళ్ళీ నాని గారు 7 years జైల్లో ఉండి ఒక నైట్ బస్తీకి వస్తాడనమాట. వాళ్ళ నాయనమ్మ, కీర్తి సురేష్ గారు అందరూ ఎదురెళ్ళి తీసుకొస్తుంటారు. నేనేమో షాప్ దగ్గర చీకులు అమ్ముతారు కదా, ఆ కొట్టు ఉంటుంది. బాగుండవా బిడ్డ అనేసి అంటే నా వాయిస్ విని, అంటే నా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా, అవును, పెద్దోళ్ళు అయ్యారు. ఆ పిల్లలు నన్ను చూసి డైలాగ్ చెప్పడు, అలాగా షాక్లో ఉండిపోతాడు, షాక్లో ఉంటాడు. అది కల్లా పట్టుకు అడగమన్న సూర్యగడ మాటలు ఆడుతూనే పాయే. కీర్తి సురేష్ ఆత్మని చంపేస్తారు కదా. అవునవును. నా మొగుడు తాగి తాగి ఎన్ని సచ్చిండు, ఆ దేవుడు నాకు ఇంత అందాన్ని ఇచ్చిన మంచిగుండే, నా బిడ్డల కోసం నేను వ్యభిచారం చేసుకుని బతికేదాన్ని. గొప్ప డైలాగ్ అది. డైరెక్టర్ గారు ఒకటే చెప్పారు, అమ్మ నీ కంఠం పడి నీళ్లు రాకూడదు అంటే కఠినం అయిపోయి, ఇప్పుడు కష్టాలు పడి 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 మనం ఏంటి ఇంకిపోయినట్టుగా ఈ కళ్ళలో నీళ్లు రావు, అంటే మన బండ తెచ్చిపోద్ది మనసు. బాధలు పడి పడి నలుగురు 4 మాటలు అందరిది మనం అలాగా అలవాటు పడిపోతాం. అలాగ అయిపోద్ది మనసు, రాయి అయిపోద్ది అంటారే, అలా అనమాట.